నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం. శాంతినగర్ రేషన్ దుకాణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. పెరిగిన పత్తి విత్తనాల ధరలు. సంచికి 37 రూపాయల అదనపు భారం. పెట్టుబడులు పెరుగుతుండడంతో అన్నదాతల ఆందోళన. వేసవిలో రంజన్లకు పెరిగిన గిరాకీ. ఆకర్షణీయమైన డిజైన్లతో రూపుదిద్దిన వాటిని కొనేందుకు జనం ఆసక్తి. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక శాంతినగర్లోని రేషన్ దుకాణంలో కలెక్టర్ ప్రారంభించారు. నిరుపేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పేదలకు పౌష్టికాహారం అందించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక శాంతినగర్లోని 32వ రేషన్ నంబర్ దుకాణంలో కలెక్టర్ సన్నబియ్యం పంపిణీ ప్రారంభించగా నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం పలు వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన ప్రజలతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన పలు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ వికాసం పథకం ఉంది కదా, మనం ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ ఎవరైనా అప్లై చేసుకోవాలి. జస్ట్ దాంట్లో ఒకటే మనం ఇక్కడ అర్బన్ ఇన్కమ్ 2 लाख इनकम होना चाहिए साल का. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రజలకు సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుందని అన్నారు. మంగళవారం నుండి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు దోహదం చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాపాలనలో అందించిన దరఖాస్తులకు సంబంధించి విచారణ పూర్తయిందని, త్వరలోనే ప్రభుత్వం రేషన్ కార్డులను సైతం అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి రుణాలు అందించనున్న నేపథ్యంలో పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారు ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాల్లో హార్డు కాపీలు అందించాలని సూచించారు. ఆఫ్లైన్లోనూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, ఏప్రిల్ 15 వరకు ప్రభుత్వం గడువును పొడిగించిందని వివరించారు. ఈరోజు మేజర్గా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు మొన్న వారు సూర్యాపేట జిల్లాలో ఇట్లా సన్న బియ్యం మనం రేషన్ షాప్ ద్వారా స్టార్ట్ చేయాలి. ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో ఈరోజు మన రేషన్ షాప్ నుంచి ప్రతి ఒక్క రేషన్ కార్డ్ హోల్డర్కి వాళ్ళకి ఉన్న యూనిట్స్కి మళ్ళీ ఈ రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో శాంతినగర్ షాప్ నంబర్ 32లో నేను, జేసీ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, యజమానులు, పెద్దలు, తర్వాత వినియోగదారులు వాళ్ళందరితో కలిసి ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 732 యూనిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం రేషన్ షాప్ యజమానికి అడిగితే ప్రతి ఒక్కరు దాదాపు ఇక్కడికి వచ్చి బియ్యం ఇప్పటి వరకు తీసుకున్నారు. సో ఇందాక మనం జేసీ గారు చెప్పినట్లు ప్రభుత్వం ఇది 6 గ్యారంటీలో భాగంగా ఇది ఒక మంచి పథకం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ వినియోగదారులు దయచేసి సద్వినియోగించుకోవాలి.
ఈ సన్న బియ్యంతో మనకి ప్రభుత్వంకి 2-3 రకాలు బెనిఫిట్ అవుతాయి, వినియోగదారులకు కూడా బెనిఫిట్ అవుతాయి. ఒకటి ఆరోగ్యం కానీ న్యూట్రిషన్ కానీ అది మంచి వారికి అందజేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రీసైక్లింగ్ ఏవైతే దొడ్డు బియ్యం ఉన్నప్పుడు ఏవైతే రీసైక్లింగ్ కొన్ని ప్లేసెస్లో ఎక్కడం జరిగింది అవి కూడా చాలా వరకు తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మనం రేషన్ షాప్ యజమానులు కానీ అటు వినియోగదారులు కానీ కలిసి తర్వాత అధికారులు కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ కూడా అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని కూడా విజయవంతంగా చేయాలి నేను అందరికీ కూడా కోరుతున్నాము. ముఖ్యంగా మొన్న మనం సభలో ప్రజాపాలన గ్రామ సభ వార్డ్ సభలో కూడా రేషన్ కార్డ్ అప్లికేషన్స్ కూడా తీసుకొని మళ్ళీ మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ టీమ్స్ కూడా తీసుకొని అందరికీ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డ్ అడిషన్స్ కానీ కొత్త రేషన్ కార్డ్స్ కానీ అది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంకొక కీలకమైన సూచన రాజీవ్ యువ వికాసం చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము. ప్రభుత్వం ఒక ఈ నిరుద్యోగుల యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఒక మంచి పథకం తీసుకొని రావడం జరిగింది. నిన్ననే ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఆర్ ఆనరబుల్ సిఎస్ మేడం మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకున్నాము. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే తీసుకున్నామో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ ఈబీసీ కానీ ఎంబీసీ కానీ వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో సో వాళ్ళందరూ కూడా దయచేసి ఎంపీడీ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రంలో అక్కడ మీ హార్డ్ కాపీ అప్లికేషన్స్ రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ ఈ 3 డాక్యుమెంట్స్తో సహా దయచేసి సబ్మిట్ చేయండి. ఇంకొకటి మన పంచాయత్ సెక్రటరీస్ అండ్ వార్డ్ ఆఫీసర్స్కి కూడా లిస్ట్ ఇచ్చి వాళ్ళు కూడా ఫీల్డ్కి వెళ్ళి హార్డ్ కాపీ అప్లికేషన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా ఇవ్వచ్చు. దీంతోపాటు ఇంకొక మేజర్ అంశం ఈ మధ్య రోజులో కొద్దిగా పండుగ రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం డేట్ కూడా పెంచడం జరిగింది. ఇప్పటివరకు 5 ఏప్రిల్ ఉంటే ఇప్పుడు 14 ఏప్రిల్ ఈ చివరి తేదీగా నిన్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇంకొక ముఖ్య అంశం ఇప్పుడు ఆన్లైన్తో పాటు అంటే ఆన్లైన్ బేసికల్గా అప్లై చేయడానికి అవసరం లేదు. ఇది కూడా ఒక కీలకమైన సూచన. సో మన దగ్గర మున్సిపల్ ఆఫీస్లో ఎంపీడీ ఆఫీస్లో వాళ్ళ దగ్గరనే ఈ హార్డ్ కాపీ అప్లికేషన్ ఫామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ రోజు నుంచి. నిన్న మాకు ఏవైతే అప్లికేషన్ ఫార్మ్ ఉంది అప్లికేషన్ ఫారం సంబంధించిన ఒక నమూనా కూడా రావడం జరిగింది. అన్ని ఎంపీడీ ఆఫీసెస్లో మున్సిపల్ ఆఫీస్లో కూడా హార్డ్ కాపీ అప్లికేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు ఆన్లైన్ అప్లై చేయలేదు, ఆన్లైన్ ఎవరైతే అప్లై చేశారో మళ్ళీ వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆన్లైన్ అప్లై చేయలేదు వాళ్ళు ఎంపీడీ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో వెళ్ళి మీరు అక్కడ నుంచి హార్డ్ కాపీస్ కూడా తీసుకొని ఈ రోజు నుంచి కానీ లేదు రేపటి నుంచి కానీ, ఎందుకంటే ఈరోజు అధికారులు అందరూ దానికి ఏర్పాట్లు చేస్తారు కాబట్టి రేపటి నుంచి మేజర్గా మీరు ఎంపీడీ ఆఫీస్లో మున్సిపల్ ఆఫీస్లో హార్డ్ కాపీ ద్వారానే దయచేసి మాత్రమే మీరు అప్లై చేయాలి. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మళ్ళీ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే అప్లై చేయలేదు ఎంపీడీ ఆఫీస్లో మున్సిపల్ ఆఫీస్లో హార్డ్ కాపీ అప్లికేషన్ ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది, మీకు గైడ్ చేస్తారు కాబట్టి అక్కడ దయచేసి అప్లై చేయండి. ఇది చాలా మంచి అవకాశం. చాలా రోజు నుంచి మనం యాక్షన్ ప్లాన్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఇది ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున దాదాపు 6,000 నుంచి 10,000 కోట్లు అంచనాతో ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ చేయబోతుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో చాలా అవసరం. ఇట్లా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం ఉంది. కాబట్టి జిల్లా అందరూ నిరుద్యోగుల యూత్ కానీ ఇది అవకాశంకి వాడుకొని ప్రభుత్వం ప్రతి ఒక్క గ్యారంటీకి ఇట్లా ప్రజలకి దగ్గర ఉండి అమలు చేస్తుంది. మీ అందరికీ తెలియజేస్తూ ఇదిలా ఉంటే బేలా మండల కేంద్రంలోని 2వ నంబర్ రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీటీ ఎన్ఫోర్స్మెంట్ కవిత, ఆర్ఐ అశోకులతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తూకం యంత్రానికి పూజలు చేసిన అనంతరం లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డులున్న ప్రతి ఒక్కరూ సన్నబియ్యం పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు. పంపిణీలో భాగంగా షాప్ నంబర్ 20 వచ్చి బియ్యం ఇనాగ్రేషన్ చేసిన ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అటు తాంసీ, భీంపూర్ మండలాల్లోనూ సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో గల రేషన్ దుకాణంలో తహసీల్దార్ నలంద ప్రియ సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి, రాజన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలోని రేషన్ దుకాణంలో
డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ గణేష్ సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రేఖ, గ్రామస్తులు లింగారెడ్డి, అశోక్, రఘు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా పండించే పత్తి సాగుకు కొన్నేళ్లుగా పెట్టుబడులు పెరిగి రైతన్న ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో తాజాగా విత్తనాల సంచుల ధరలు సైతం పెరిగాయి. ఒక్కో సంచికి అదనంగా 37 రూపాయల ధర పెరగడం అన్నదాతల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా పండించే పత్తి పంట పెట్టుబడులు ఇప్పటికే పెరిగిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలోనే విత్తనాల ధరలు పెరగడం వారిని మరింత కలవరానికి గురిచేస్తోంది. గతంతో పోలిస్తే సంచికి 37 రూపాయల ధర పెరిగింది. జిల్లాలో చేస్తున్న సాగు ప్రకారం 17 లక్షల సంచులు అవసరం కాగా ఈ లెక్కన రైతుపై అదనంగా 6,78 లక్షల భారం పడనుంది. ఉమ్మడి జిల్లాలో సాగయ్యే పంటల్లో పత్తి ప్రధానమైంది. వచ్చే వానాకాలం సీజన్కు సంబంధించిన పత్తి విత్తనాల ధరను ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసింది. గతేడాది సంచి ధర 864 రూపాయలు ఉండగా ఈ సీజన్లో 901 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నా పేరు గుగ్గిళ్ళ రమేష్. ప్రతి విత్తనాల పెరుగుదల గత సంవత్సరమే పెంచిండ్రు కాబట్టి ఈ సంవత్సరం పెంచుడుతోటి వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రైతులు నష్టపోతారు. ఎందుకంటే ప్రతి ఈ సంవత్సరం తక్కువ దిగుబడి వచ్చింది. ప్రతి దిగుబడి గత సంవత్సరం అధిక వర్షాలతోటి తక్కువ దిగుబడి వచ్చింది. ఎందుకంటే దాదాపు 10 క్వింటాలు వెళ్ళేది 8 క్వింటాలు, అలా 6-7 క్వింటాల వరకు వచ్చింది. పత్తి విత్తనాలు పెరుగుదలతోటి రైతు నష్టపోతాడు. అందుకే దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలరని ప్రార్థన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది 10,50,000 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. వచ్చే సీజన్లో ఈ సంఖ్య 11 లక్షల ఎకరాలను దాటుతుందని అంచనా. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మరింత పెరిగే అవకాశం ఉండటంతో పాటు పత్తికి ప్రత్యామ్నాయంగా పండించే సోయాలో ఆశించిన దిగుబడులు రాకపోవటం, మేలు రకం విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పత్తి సాగుపై మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం వచ్చే సీజన్లో దాదాపు 17 లక్షల విత్తనాల సంచులు అవసరం. అయితే విత్తనాల కోసం ఎక్కువ శాతం రైతులు ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడతారు. BT1, BT2 రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ BT2 రకాల విత్తనాలనే రైతులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. సీజన్ ప్రారంభమైన వెంటనే వందల రకాల విత్తనాలను ప్రైవేటు కంపెనీలు మార్కెట్లోకి వదలటంతో ఏవి నకిలీవో ఏవి నాణ్యమైనవో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఈ సమయంలోనే డిమాండ్ ఉన్న 2-3 కంపెనీల విత్తనాలు మినహా మిగిలిన కంపెనీలు ప్రభుత్వం ప్రకటించిన ధరకు విత్తనాలు ఇస్తారు. డిమాండ్ ఉన్న విత్తనాలను ఎక్కువ ధరతో విక్రయిస్తారు. అనేక రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులు కొన్నింటి వైపే మొగ్గు చూపటంతోనే ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మా తాంసీ మండలం, తాంసీగా గ్రామం. నా పేరు దాశస్వామి. మాకు ఇంతకుముందే పత్తి విత్తనాలు పోయినసారి 40 రూపాయలు ప్యాకెట్కి పెంచిండ్రు. మర్ర ఇప్పుడు పత్తి విత్తనాల మర్ర రేటు పెంచితే పత్తి ధర అయితే లేదు. మరి మాకు పత్తి ధర లేదు. ఈ ధరతో మాకు మా మీద భారం పడుతుంది. 10 రూపాయలు పత్తి దిగుబడి వస్తలేవు. ఇంకా ఈ విత్తనాల ధర పెంచేసి మమ్మల్ని మేము ఎట్లా ఇది చేసుకోవాలి? ఇప్పుడే బాకీల పాలవుతున్నాం. ఇంకా పత్తి ధరలు పెంచుకుంటూ పోతే పత్తి కుంటాల ధర పెంచాలి కానీ విత్తనాల ధర పెంచి రైతులకు ఇబ్బంది చేసారు తప్ప ఇది సరైనది కాదు. ఇంకా దానికి సబ్సిడీ ఇస్తారేమో అని అనుకుంటే మరి ఇంకా ధర పెంచుకుంటూ పోతే మరి పత్తి ధరలు అయితే లేవు. మేము చేసేదానికి ఏమైనా ధర లేదు, మరి మీరు పెట్టడానికి ధర ఇస్తున్నారు. సామాన్య రైతు ఎలా బతకడం? మా సొంతోళ్ళు మేము 2-3 ఎకరాలు చేసుకొని బతికేటోళ్ళం. మాకు సరి అయినది కాదు ఇది. దయచేసి ఇంకా సబ్సిడీ ఇస్తే చాలా బాగుంటుంది కానీ ఇలా రేటు పెంచకండి అని చేతులు జోడిస్తుంది. అది అరుగుల నారాయణని, వామన్ నగరు. నాకు ఉన్నది 8 ఎకరాల పొలము. ధరలు పెరుగుతున్నాయి, ప్యాకెట్లు అయ్యి ఇంకా 40 రూపాయలు పెరిగినాయి అంటే రైతుకు ఏం మిగులుతున్నాయి? అనుకున్న ధర లేదు. పత్తుల తెల్లలే, అప్పుల బాధ ఉన్నది. గవర్నమెంట్ పట్టించుకోవాలా, సబ్సిడీ అన్నారు ఇవ్వాలా, గవర్నమెంట్ని వెళ్తున్నా. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం సేవలు ప్రారంభమయ్యాయి. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మంగళవారం విభాగాన్ని ప్రారంభించారు.
డాక్టర్ రాథోడ్ వివేక్ ఇటీవల వైద్యులుగా నియామకం కావడంతో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే వివిధ విభాగాల్లో వైద్యులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. మంగళవారం నుండి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ సేవలను ప్రారంభించారు. డాక్టర్ రాథోడ్ వివేక్ను వైద్యులుగా నియమించడంతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, ఆర్ఎంఓ చంపత్రావు, రేడియాలజిస్ట్ కళ్యాణ్ రెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యంత నాణ్యమైన సేవలు అందిస్తున్నామని, ఇప్పటికే పలు రకాల శస్త్రచికిత్సలను సైతం విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. వివిధ విభాగాల్లో అందిస్తున్న సేవలకు తోడు తాజాగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం సైతం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రజలు రిమ్స్లో అందిస్తున్న వైద్య చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జైనత్ మండలం దీపాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో జొన్న పంట పూర్తిగా కాలిపోయింది. వేసవిలో పంట పొలాల దూరాలకు నిప్పంటించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 ఎకరాల్లో సాగు చేసిన జొన్న పంట పూర్తిగా దగ్ధం కావడంతో బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. జైనద్ మండలంలోని దీపాయిగూడలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన రైతు గిరిధర్ రెడ్డికి చెందిన జొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేసవిలో పొలాల గట్లకు నిప్పంటించే క్రమంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో జొన్న పంట దగ్ధమయ్యింది. చేతికంది వచ్చిన పంట కాలిపోవడంతో బాధిత రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయగా ప్రభుత్వం బాధితుడిని ఆదుకోవాలని స్థానికులు కోరారు. సుమారుగా ఎకరానికి 20 క్వింటాల జొన్న పంట దిగుబడి వచ్చేదని, 2 ఎకరాలను కలుపుకొని దాదాపు 1,66,000 రూపాయల నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయారు. అదేవిధంగా పశువులు తినే మేత సైతం అగ్నికి ఆహుతయ్యిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆదిలాబాద్ రంజన్లకు మార్కెట్లో గిరాకీ పెరిగింది. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో రంజన్లను ఖరీదు చేసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడు కొత్తగా ఆకర్షణీయమైన డిజైన్లతో రూపొందించిన రంజన్లను తయారీదారులు అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వేసవిలో ఎండలు దంచి కొడుతున్నాయి. జిల్లాలో రాష్ట్ర స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే సమయంలో ప్రజలకు చల్లని నీటిని అందించేందుకు ప్రత్యేక గుర్తింపు పొందిన ఆదిలాబాద్ రంజన్లు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో తయారు చేసే రంజన్లకు మంచి పేరుంది. ఇక్కడ మట్టితో చేసే రంజన్లను ఇతర జిల్లాలకు సైతం సరఫరా చేస్తుండగా వాటికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. పేదోడి ఫ్రిడ్జ్గా గుర్తింపు పొందిన వీటి వాడకం ఈ మధ్యకాలంలో మరింతగా పెరిగింది. ఆరోగ్య కారణాలతో ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లని నీటిని చాలామంది తాగలేకపోతున్నారు. ఫ్రిడ్జ్ నీటితో జలుబు చేసేవారికి, ఇతర ఆరోగ్య కారణాలతో ఐస్ వాటర్ను దూరం పెట్టేవారికి రంజన్లు వరంగా మారాయి. అయితే సాధారణ రంగులో ఉండే రంజన్లకు భిన్నంగా ఈ ఏడు కొంత వినూత్నంగా వాటిని తయారు చేయడం జనాలను ఆకర్షిస్తోంది. తాజాగా రంజన్లకు చూడముచ్చటైన డిజైన్లు వేసి మార్కెట్లో అందుబాటులో ఉంచారు. చూడగానే ఆకట్టుకునేలా రంగులతో అందమైన డిజైన్లు వేసిన వాటిని ఖరీదు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా మట్టితో తయారు చేసిన వాటర్ బాటిళ్లకు సైతం మంచి గిరాకీ ఉంది. వేసవిలో చల్లని నీటిని అందించే రంజన్లను మరింత వినూత్నంగా అందించడానికి
తయారీదారులు చూపుతున్న ఆసక్తి అభినందనీయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సిసిఐ సాధనా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం దీక్షలకు జోగు ఫౌండేషన్ ప్రతినిధులు మద్దతు తెలిపారు. కేంద్రం వెంటనే స్పందించి సిసిఐ పునఃప్రారంభానికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో మూతపడిన సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించేంత వరకు పోరాడతామని సిపిఎం పార్టీ నాయకులు లంకా రాఘవులు స్పష్టం చేశారు. సిసిఐ సాధనా కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో 14వ రోజుకు చేరుకున్నాయి. జోగు ఫౌండేషన్ ప్రతినిధులు దీక్షకు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. ఫౌండేషన్ కార్యదర్శి కోరెడ్డి ప్రవీణ్, దాసరి రమేష్, నాయుడి నర్సారెడ్డి, బొజ్జ గంగారాం, ఆరిఫా బేగం, కస్తూరి, పరమేశ్వర్, జక్కుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు లంకా రాఘవులు మాట్లాడుతూ సిసిఐ పునరుద్ధరణ పట్ల కేంద్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించి జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి పెంచి వెంటనే ఫ్యాక్టరీ పునఃప్రారంభమయ్యేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో తోడుగా ఉన్నటువంటి ఎందరికో ఉపాధి కలగజేసినటువంటి సిసిఐని మూతేసినటువంటి బీజేపీ పార్టీ, అప్పటి ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి, ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో మా ఎంపీని మా ఎమ్మెల్యేని గెలిపించినట్లయితే మేము సిసిఐని తెరిపిస్తాం అని చెప్పినటువంటి అమిత్ షా గాని, ఆ తర్వాత ఇప్పటి వరకు జరుగుతున్న ఈ 4 ఎమ్మెల్యేలు, ఎంపీ గాని ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీజేపీని ప్రజలు గెలిపించినటువంటి దానికి ఈ బీజేపీ ఇప్పటికైనా ఈ జిల్లా ప్రజానీకానికి ద్రోహం చేసిండ్రు, మూతేసి ఇంకా ఉన్న పరిశ్రమ లేకుండా చేసిన దానికి క్షమాపణ కోరాల జిల్లా ప్రజానీకానికి అని మేము ఈ సిసిఐ సాధన కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పార్లమెంట్ సభ్యుడు నగేష్ గాని, పాయల శంకర్ గాని ఒకవేళ వారు సిసిఐని గింత ప్రారంభించకపోతే, ఓపెన్ చేయకపోతే వారికి నైతిక కూడా హక్కు లేదు, ఆదిలాబాద్ తిరిగేది, ఆదిలాబాద్ లో ఉండేది లేదు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికొస్తే సహించే ప్రసక్తే లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం వేసి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు ఈ విషయమై శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే వారిపై అక్రమ కేసులు పెడుతూ లాఠీ చార్జీలు చేయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నాశనం చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని హితవు పలికారు. హెచ్సియు విద్యార్థులకు క్షమాపణలు చెప్పి ఆ భూముల జోలికి వెళ్లకుండా ఉండాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో నాయకులు సక్కు, సాయి, యమున, రమ్య, దివ్య, అఖిల్, కళ్యాణ్ రామ్ తదితరులు పాల్గొన్నారు. ఈద్ ఉల్ ఫితర్ను పురస్కరించుకుని సాత్నాల మండలంలోని మేడిగూడ ఆర్ గ్రామంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని మసీద్ వద్ద గ్రామస్తులకు ముస్లిం సోదరులు సేమియా పాయసాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద రామరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి రంజాన్ వేడుకలను కులమతాలకు అతీతంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. రంజాన్ సందర్భంగా ముస్లిం పెద్దలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మా మేడిగూడ గ్రామంలో ముస్లిం పెద్దలందరూ గ్రామస్తులకు అతీతంగా అందరికీ ఏ తేడా లేకుండా అందరం కలిసిమెలిసి ఈ పండుగ జరుపుకుంటాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ మాకు సేవలు అనేది పండుగ తర్వాత పండుగ అయినాక ప్రతి ఊళ్ళో గ్రామస్తులందరినీ పిలిపించి ఇక్కడ మాకు సేవలు తినిపించడం జరుగుతుంది. కాబట్టి అందరం కలిసిమెలిసి ఏ పండుగ జరుపుకుంటాం. మా దగ్గర హిందూ ముస్లిం అనేం లేదు, అందరం కలిసి ఏ పండుగ జరుపుకుంటాం. కాబట్టి
మా గ్రామం ఇదే సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం. శాంతినగర్ రేషన్ దుకాణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. పెరిగిన పత్తి విత్తనాల ధరలు. సంచికి 37 రూపాయల అదనపు భారం. పెట్టుబడులు పెరుగుతుండడంతో అన్నదాతల ఆందోళన. వేసవిలో రంజన్లకు పెరిగిన గిరాకీ. ఆకర్షణీయమైన డిజైన్లతో రూపుదిద్దిన వాటిని కొనేందుకు జనం ఆసక్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.